తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు 100 కోట్ల కుట్ర జరిగిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అటు డీఎంకే నేతల అరెస్టులు, ఇటు సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్లతో చెన్నై పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏకంగా 180 కోట్ల రూపాయలతో భారీ కుట్ర జరిగిందని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ కొందరు రాజకీయ శక్తులతో చేతులు కలిపి టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించి విజయ్ సర్కార్ను పడగొట్టేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కుట్రలో భాగంగా టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు 35 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి సంప్రదించడంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఎం విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ను పోలీసులు అరెస్టు చేశారు. మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో రాధాకృష్ణన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు ఈ నెల 10న కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు పరామర్శించి వారికి సాయం అందించాలని సీఎం విజయ్ నిర్ణయించారు. దీన్ని డీఎంకే తప్పుపడుతోంది. బాధితులు ఈ కేసులో కీలక సాక్షులు కాబట్టి ప్రస్తుత అధికారంలో ఉన్నవారు నేరుగా వారిని కలవటం వల్ల సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగదనే ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆ సాయం పంపిణీ జరిగేలా చూడాలని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు, కరూర్ తొక్కిసలాట ఘటనపై సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున డీఎంకేపై చేస్తున్న ఆరోపణలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని, వాటిని అడ్డుకోవాలని డీఎంకే పిటిషన్ వేసింది.